వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసన మండలి ఉప ఎన్నికకు జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసన మండలి ఉప ఎన్నికకు జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే నియోజకవర్గ పరిధిలో ఓటరుగా ఉండి ప్రైవేట్ యాజమాన్యాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు ఆ రోజు వారి ఉద్యోగులకు విధులకు ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వటం కానీ, లేదా వారు పనిచేసే షిఫ్టులకు సహకరించాలని లేదా పనివేళల్లో వెసులుబాటు కల్పించడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఓటర్లందరూ వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు వారి ఉద్యోగులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. పేపర్ సీల్ కనపడే ఆ పోర్షన్ లో డిస్టింగ్విష్ మార్క్ కనపడాలి. క్లియర్ గా మన పోలింగ్ స్టేషన్ నెంబర్ ని స్పెసిఫై చేసినట్టు డిస్టింగ్విష్ మార్క్ కనపడాలి. ఆ తర్వాత ఇది ఓటింగ్, ఇప్పుడు మనము తక్కువ సౌండ్ వస్తుంది సార్, ఇది ఓటింగ్ పొజిషన్. స్లిట్ ఓపెన్ ఉంటుంది, ఇది ఓటింగ్ పొజిషన్. ఇంతే బ్యాలెట్ బాక్స్. మనం వచ్చేసి ఇక్కడ లేబుల్ అంటించేస్తాం. ఇక్కడ ఒకటి ఈ అడ్డ ముక్కని ఈ లోపల నుంచి ఇది స్టిప్ గా అక్కడ ఆగేటట్టు చిన్న అట్ట ముక్కని మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి సార్. ఎందుకంటే టైట్ గా ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము ఈ విధంగా మడతేసి ఒక పిన్, ఈ విధంగా మడతేసి చిన్నగా ఒక పిన్, మనకు గుండు పిన్స్ ఉంటాయి, చిన్న పిన్ పెట్టేసేసి ఆల్రెడీ మనం ఎంటీ బాక్స్ షో చేసినాం, అందులో ఒక అడ్రస్ ట్యాగ్ చేసినాం. ఇది సీలింగ్ ప్రొసీజర్. ఇది కమెన్స్మెంట్ బిఫోర్ 15 minutes సార్ మనం చేసే పని. బిఫోర్ కమెన్స్మెంట్